నిన్న జనసేన వాళ్ళు ఏదో మాట్లాడినారని కాదు కానీ మేము ప్రతిపక్షమా పాలకపక్షమా అనేది ప్రజలకందరికీ తెలుసు. అనంతపురం నగరపాలక సంస్థలో ఏ చిన్న అవినీతి జరిగిందని చెప్పి మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్లీ మేము మాట్లాడుతున్నాము. మేము పాలకవర్గం అయినా కూడా ప్రతిపక్షంలాగా మేము మాట్లాడుతాం అనేది ప్రజలకందరికీ తెలుసు. ఏదో ఈరోజు జనసేన వాళ్ళతోనో టీడీపీ వాళ్ళతోనో మేము చెప్పించుకుంటే స్టేజ్లో మేము లేము. మా బాధ్యత ఏందనేది మాకు తెలుసు. మా బాధ్యత పరంగానే మేము ప్రతి ఒక్క విషయాన్ని ప్రశ్నిస్తున్నాము. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ తప్పును తప్పే అని చెప్పి మేము చెప్తున్నాం. అది మా కమిట్మెంట్. నిన్నటి రోజున జనసేన వాళ్ళు ఆ ఎన్టీఆర్ మార్గులు చెట్ల గురించి మాట్లాడినారు. అది ఎప్పుడో 3 నెలల ముందు జరిగిన ఇష్యూని ఈ రోజు వచ్చి వాళ్ళు మేము కూడా ఒక పార్టీ ఉంది అని వాళ్ళ ఉనికిని చెప్పుకునేదానికే వాళ్ళు వచ్చి మాట్లాడినారే తప్ప వాళ్ళు కొత్తగా వచ్చి మా దృష్టికి తెచ్చింది కాదు. మేము గత కౌన్సిల్లో మేమే మాట్లాడినాం దాని గురించి. వాళ్ళు వచ్చి మా గురించి మాట్లాడేది ఏంది? అవినీతి చేస్తానమ్మా మేమేం చేస్తున్నాం అనేది మేము ఓపెన్గా మాట్లాడుతున్నాం. అన్ని ఎవరు కూడా ఇట్లా మాట్లాడేవాళ్ళు గతంలో ఎవరు మాట్లాడినారు? ఇట్లా మాట్లాడితే గతంలో తెలుగుదేశం పాలకవర్గం ఉన్నప్పుడు ప్రతి పనికి కమిషన్, ప్రతి పనిలో కమిషన్, వాళ్ళు ఏం చేసినా కూడా బిల్లులు చేసుకుంటున్నారు గతంలో. ఈరోజు మేము ఎంత క్లియర్గా మేము ఏం పని చేస్తున్నాం అనేది ప్రజలకు తెలిసినట్టు మేము చేస్తున్నాము. ఈ చెట్ల విషయం కూడా బిల్లు అనేది ఎక్కడ కాలేదు. దీనిలో పాలకవర్గం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ కార్పొరేటర్లకు కానీ ఎవ్వరికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏం జరిగినా కూడా అది ఎట్టు తిరిగి ఎమ్మెల్యే గారు అవినీతి అంటారు. అనంతపురం నగరపాలక సంస్థలో జరిగే పనులకి ఎమ్మెల్యే గారికి ఏమైనా సంబంధం ఉందా? అది పాలకవర్గం తీసుకునే డిసిషను మేము ఆమోదించిన తర్వాత జరిగే విషయాలు అవన్నీ. ఇప్పుడు ఎన్టీఆర్ మార్గులో 23 లక్షలతో టెండర్ పిలిచిండేది. అది 220 చెట్లు 230 చెట్లకు పిలిచిండేది. దాంట్లో డిఫరెంట్ సైజు సంబంధించిన చెట్లు ఉన్నాయని చెప్పి బిల్లు కూడా రికార్డ్ చేయలేదు కదా. బిల్లు రికార్డ్ చేసి పేమెంట్ చేస్తే అవినీతి జరిగింది, దాంట్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడితే కూడా అర్థం ఉంది. అది మేము మా దృష్టికి వచ్చినాక దాన్ని మొత్తం ఆ కాంట్రాక్టర్ ఎవరున్నారో వాళ్ళని పిలిచి మళ్ళీ చెట్లంతా రీప్లేస్ చేయమని చెప్పి ఆపినాము. అందువల్లనే దానిలో కూడా మనము ట్రీ గార్డు కూడా వాళ్ళు వేయలేదు. చెట్లు రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి ట్రీ గార్డు కూడా వాళ్ళు వేయలేదు. ట్రీ గార్డు వేసే బాధ్యత కాంట్రాక్టర్దే, దానిని 1 ఇయర్ దాకా చూసుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్దే. కాబట్టి దయచేసి ఏం జరిగినా కూడా ఎమ్మెల్యే గారికి, మేయర్కి, కార్పొరేటర్లకు అనే మాట మానుకోండి. అనంతపురం అభివృద్ధికి అందరూ తోడుబాటుగా ఉండండి. ఏం కావాలో అడగండి. ఇంకా ఏం చేద్దాం అనంతపురం అభివృద్ధి కోసం అని చెప్పి మాట్లాడండి. మేము ఓపెన్, మా డోర్స్ ఓపెన్, ఎప్పుడైనా రావచ్చు, మాతో చర్చించవచ్చు, మాకు సలహాలు ఇవ్వచ్చు కూడా.